మతోన్మాద పాసిస్టు శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న పిలుపునిచ్చారు. జ్యోతిరావు బాపులే స్థాపించిన సత్యశోధక్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాలు వారోత్సవాలు మహబూబాబాద్లోని నిర్వహించారు. జ్యోతిరావు బాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ మండలం వెంకన్న మాట్లాడుతూ సత్యశోధక అనే సంస్థను ఏర్పాటు చేసి కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాలను పూలే ముందుకు తీసుకొచ్చి అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. నేడు దేశంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులం పేరుతో మతం పేరుతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలపై దాడులు హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులోన్మాదానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా. ఈరోజు సత్యశోధక్ సమాజ్ ఏర్పడినటువంటి రోజు 1873వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మా జ్యోతిరావు బాపులే ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది. భారతదేశంలో విభిన్న కులాలు మతాలు తెగలు జాతులు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జాతి మరొక జాతిని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వివక్ష ఆ రోజుల్లో ఉండేది. ప్రధానంగా హిందూ మతోన్మాదం బ్రాహ్మణ భావజాలం అనేది దళిత వర్గాల మీద నిమ్న వర్గాల మీద వెనుకబడినటువంటి వర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉండేది, అణిచివేత ఉండేది. సాంప్రదాయాల పేరిట వాళ్ళను అణిచివేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మహాత్మా జ్యోతిరావు బాపులే ద్వారా వాటన్నిటిని కూడా సమసిపోవాలి, వితంతువులకు కూడా మహిళలకు కూడా వివాహం చేయాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సత్యశోధక్ సమాజ్ ద్వారా కుల నిర్మూలన కార్యక్రమాన్ని వివక్షతలకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆయన అనేక సేవలు అందించాడు. నిరక్షరాస్యులకు విద్యను అందించడం, దళితులకు విద్యను అందించడం, ఓ పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులే కాక మిగతా ఒక ఆదర్శ వివాహాలు చేయడం, సమాజాన్ని ఒక మంచి పద్ధతిలోకి తీసుకురావాలనేటువంటి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఇలా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాపులే. ఇలా పాలక వర్గాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేను ఒక పెద్ద సంఘ సంస్కృతిగా కీర్తిస్తున్నారు, విగ్రహాలు కడుతున్నారు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు, ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆయన సూచించినటువంటి ఆశయాలను ఏమాత్రం కూడా పాటించడం అనేది లేదు. ఇప్పటికీ భారతదేశంలో కులం అనేది ఒక వేళ్ళునుకొని పోయి ఇలా విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మతోనాట్యులు అణగబడినటువంటి వాళ్ళపైన, అణగారిన కులాల పట్ల మతాల పట్ల మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, మేధావులపైన దాడులు హత్యలు చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. మరో పక్క ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అలాంటి వ్యక్తులపైన అర్బన్ నక్సల పేరుతోటి జైళ్లలో నిర్బంధిస్తున్నటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకోసం ఏ ఆశయం కోసమైతే ఆ రోజు జ్యోతిరావు బాపులే స్థాపించినటువంటి సత్యశోధక్, సత్యాన్ని సాధించు శోధించు అని చెప్పేసి ఒక మహనీయుడు స్థాపించినటువంటి సత్యశోధక్ అనేది ఒక సంస్థ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని